నా సీక్రెట్ గోరుచిక్కుడుకాయ కర్రీ ఎలా వండాలో మీ అందరికి చూపిస్తాను, చూసేయండి. చూశారు కదా గోరుచిక్కుడుకాయలు అయితే నేను తీసుకొని చిన్నగా నేనైతే కట్ చేయట్లేదు, చించుకుంటున్నా. ఎందుకంటే కట్ చేయడం వల్ల వాటికి ఉండే నారల్లాగా పీసులు పీసులు కనబడతాయి, అందుకని చించేస్తున్నా. చూడండి, ఇలా చించుకున్న తర్వాత అయితే ఇలా మొత్తం అన్నీ అయితే చించుకుంటున్నా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఎలా చేస్తున్నానో మీరు కూడా అలానే చేసుకోండి. అలా మొత్తం అన్నీ చించుకున్న తర్వాత వాటర్తోనైతే ఒక 3 టైమ్స్ అయితే నేను కడుక్కుంటున్నా. 3 టైమ్స్ కడిగితే మొత్తం వాటికి ఉన్న డస్ట్ అంతా పోతుంది. ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మనం దేంట్లో అయితే కర్రీ వండుకుంటామో ఆ గిన్నె అయితే పెట్టుకుంటున్నా. కర్రీ వండుకునే గంజు పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నా. కొంచెం అంటే ఫ్రై లాగా చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువనే పోసిన ఆయిల్. కర్రీ అయితేనేమో పులుసు లాగా చేసుకోవాలంటే ఆయిల్ తక్కువ పోతే సరిపోదు. ఆవాలు వేసి పోపు వేసుకున్న తర్వాత గోరుచిక్కుడుకాయలన్నీ అయితే వేసి మూత పెట్టుకున్నా. ఈ లోపు అయితే నా సీక్రెట్ ఏంటో మీకు చూపిస్తాను. ఇంకో కొంచెం జీలకర్ర కొంచెం నూరుకోవాలి వేసుకొని రోట్లో. తర్వాత కారం వేసుకోవాలి, మీకు ఎంత అయితే కారం తింటారో అంత వేసుకోవాలి. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయని వేసుకోవాలి. వేసుకొని ఇలా దంచుకోవాలి. ఇలా దంచుకొని ఇది చూశారుగా నేను చూపిస్తున్న విధంగానే దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడైతే మూత ఓపెన్ చేసుకొని చూద్దాం. ఒక 5 మినిట్స్ దాకా అయితే ఇలా ఉడికించుకోవాలి. మెత్తగా ఇలా ఉడికిపోతాయి, చూడండి నేను చూపిస్తున్నా. ఇలా ఉడికిపోయిన తర్వాత అయితే మీరైతే సాల్ట్ కానీ పసుపు కానీ ఏదైనా వేసుకోవాలి. ఉడకక ముందు వేసారంటే అవి ఉడకాయి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా రుచికి సరిపడా, కలుపుకొని మూత పెట్టుకుంటున్నా. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నా. చూశారు కదా, పసుపు వేసుకుంటున్నా. పసుపు వేసుకొని మరొక 2 నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ మూత ఓపెన్ చేసుకొని ఇప్పుడైతే ఫస్ట్ మనం నా సీక్రెట్ కారం అయితే ప్రిపేర్ చేసుకున్నది అయితే వేస్తున్నా. వేసి కలుపుతున్నా. చూడండి, ఇలా వేసి కలిపి ఒక 2 నిమిషాలు ఒక 30 సెకండ్స్ మాత్రమే ఉంచుకోవాలి. ఎందుకంటే ఎక్కువసేపు ఉంచితే మాడిపోయి స్మెల్ బ్యాడ్గా వస్తుంది. అందుకని ఇలా 30 సెకండ్స్ మాత్రమే ఉంచుకున్న తర్వాత అయితే దించేసుకోవాలి. నా వీడియో నచ్చితే ఫాలో చేసి లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ గైస్.